హోండా షోరూమ్ యొక్క 2025 మోడల్స్ ఆన్ రోడ్ ప్రైస్ అలాగే మైలేజ్ రివ్యూ చేసిన తర్వాత ఆల్ వెహికల్స్ సంబంధించి సో బజాజ్ నుంచి కూడా చేయండి, రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి చేయండి, టీవీఎస్ నుంచి చేయండి, హీరో నుంచి చేయండి అని చాలామంది అడుగుతున్నారు. సో మీరు అడిగిన విధంగానే నేను ఫస్ట్ బజాజ్ నుంచి అయితే చేస్తున్నా, తర్వాత రిమైనింగ్ అన్నీ వస్తూ ఉంటాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 90,000 మంది దాకా సబ్స్క్రైబ్ చేశారు, సపోర్ట్ చేశారు. అండ్ మీరు కూడా ఈ లిస్ట్లో జాయిన్ అయ్యి 1,00,000 మందికి వెళ్ళే క్రమంలో సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా పల్సర్ నియాన్ వేరియంట్ గురించే మాట్లాడుకుందాం. సో పల్సర్లో మనకి నియాన్ వేరియంట్ అనేది బేస్ వేరియంట్, ఇది 1,03,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్కి లభిస్తుంది. అలాగే మీరు కనుక డీసెంట్గా నడుపుకుంటే 55 కిలోమీటర్లు, కొంచెం రఫ్ అండ్ టఫ్గా నడిపితే 50 కిలోమీటర్ల మైలేజ్ ఈజీగా మీరైతే పొందొచ్చు. నెక్స్ట్ పల్సర్లో మరో 125cc వేరియంట్, ఇది కార్బన్ ఫైబర్ టెక్స్చర్తో వస్తుందన్నమాట, డిజిటల్ కన్సోల్ తోటే వస్తుంది. సో ఇది వచ్చేసరికి దీంట్లో సింగిల్ సీట్ ఉంటుంది. అది వచ్చేసరికి మీకు 1,15,000 రూపాయలు పడుతుంటే, స్ప్లిట్ సీట్ మీకు వచ్చేసరికి 1,18,000 రూపాయల దాకా పడుతుందన్నమాట. ఇక రెండు కూడా సేమ్ మైలేజ్, ఇంజన్ ఒకటే, నియాన్ అయినా కార్బన్ అయినా సో మొత్తం సేమ్ ఇంజన్ కాబట్టి 125cc ఇంజన్ మీరు 55 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు హైవే మీద. సో బాగా నడుపుకున్నట్లయితే వన్ ఆఫ్ ది బెస్ట్ కమ్యూటర్ సెగ్మెంట్ 125cc అవుతుందన్నమాట. పల్సర్ 125లో కార్బన్ వేరియంట్కి నియాన్ వేరియంట్కి మధ్య మెయిన్ డిఫరెన్స్ డిజిటల్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, అలాగే 150cc గ్రాఫిక్స్ మీకు కార్బన్ వేరియంట్లో లభిస్తుంది అనమాట. ఇవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ స్ప్లిట్ సీట్ కూడా వస్తుంది, ఇంతే తేడా. ఫీచర్స్ కావాలనుకుంటే మీరు కార్బన్ వేరియంట్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ బజాజ్ పల్సర్ N125cc రీసెంట్గానే మార్కెట్లోకి వచ్చిందనమాట. 2025లో దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే దీంట్లో 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. నాన్ బ్లూటూత్ వేరియంట్ వచ్చేసరికి 1,19,000, బ్లూటూత్ వేరియంట్ వచ్చేసరికి 1,25,000 రూపాయల దాకా పడుతుంది. ఇక మైలేజ్ అంటారా, అప్ టు మీకు 60 కిలోమీటర్ల వరకు రావచ్చు. బికాస్ ఆఫ్ ఇది లైట్ వెయిట్ అయితే ఉంటుంది, హైవే మీద రావచ్చు. సిటీలో అయితే 55 kmpl దాకా ఎక్స్పెక్ట్ చేసి మీరైతే వెహికల్ని కొనుగోలు చేయొచ్చు. నెక్స్ట్ 125ccలో బజాజ్ నుంచి పల్సర్ NS 125cc వెహికల్. సో దీంట్లో మనకి 2 వేరియంట్స్ అయితే ఉంటాయన్నమాట. ఓన్లీ ఎల్ఈడి బ్లూటూత్ వేరియంట్ వచ్చేసరికి ఆన్ రోడ్ ప్రైస్ 1,28,000 రూపాయలు పడుతుంటే, ఎల్ఈడి బ్లూటూత్ ప్లస్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ వచ్చింది, అది 1,39,000 రూపాయల దాకా పడుతుంది. ఇక మైలేజ్ వచ్చేసరికి ఒక 50 kmpl మైలేజ్ని ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ని అయితే మీరు కొనుగోలు చేయొచ్చు. సో కొంచెం స్పోర్టియర్గా కావాలనుకున్నట్లయితే NS సిరీస్ నచ్చితే 125ccలో దీన్ని కన్సిడర్ చేయొచ్చు. కొంచెం ప్రైస్ అయితే హెవీగా ఉంటుంది ఎప్పుడు. నెక్స్ట్ బజాజ్ నుంచి పల్సర్ 150 ఎవర్ గ్రీన్ క్లాసిక్ మోడల్ అనమాట. దీంట్లో కొన్ని వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంది యూజీ వేరియంట్ అనమాట. సో పాత డిజిటల్ కన్సోల్ ఉండే చూడండి, అది దాంట్లో సింగిల్ సీట్ వచ్చేసరికి స్టాండర్డ్ 1,40,000 రూపాయల దాకా పడుతుంది. అలాగే పల్సర్ 150లో మనకి స్ప్లిట్ సీటు అలాగే నార్మల్ సీట్ కూడా ఉంటుంది, బ్లూటూత్ కనెక్టివిటీ వేరియంట్. సో స్ప్లిట్ సీట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 1,49,000 రూపాయల దాకా పడుతుంది. బ్లూటూత్ కనెక్టివిటీ తోటి ఆఫర్ చేస్తూ ఉంటారు దీన్ని. అలాగే మనకి స్ప్లిట్ సీట్ కాకుండా స్టాండర్డ్ వేరియంట్ బజాజ్ పల్సర్ 150 బ్లూటూత్ వేరియంట్ ఉంటుందన్నమాట, సింగిల్ సీట్ వేరియంట్. అది వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ 1,45,000 రూపాయల దాకా వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ అన్ని వేరియంట్స్ కూడా మీకు సేమ్ ఇంజన్ కాబట్టి మీరు రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసినా లేదంటే మామూలుగా నడిపినా సో ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్ల మైలేజ్ పొందే విధంగా ఉంటుంది. హైవే మీద అయితే 55 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మనకి స్ప్లిట్ సీట్ చూడండి, దానికి వైడర్ టైర్ ఉంటుందండి. సో అందువల్ల ఏంటంటే కొంచెం మైలేజ్ డ్రాప్ అవుతుంది, పెద్ద టైర్ ఉంటుంది కాబట్టి ఒక 3 to 4 కిలోమీటర్ల మైలేజ్ అయితే డ్రాప్ అవుతుంది. స్ప్లిట్ సీట్ డ్యూయల్ డిస్క్ తీసుకునే వాళ్ళ గురించి చెప్తున్నాను. స్టాండర్డ్ అయితే మాత్రం మీకు 50 నుంచి 55 కిలోమీటర్ల మైలేజ్ ఈజీగా వస్తుంది 150cc వెహికల్స్. ఏంటి బేస్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే డైరెక్ట్గా 125 నుంచి స్టార్ట్ చేసారు అనుకుంటున్నారా? చెప్తానండి, బేస్ వేరియంట్స్ గురించి కూడా మొత్తం చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియోని లైక్ చేయండి ప్లీజ్ గైస్. మీరు లైక్ చేస్తారన్న హోప్ తోటి వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను. సో ఇక బజాజ్ పల్సర్ N160 కొత్తగా వచ్చింది, సింగిల్ సీట్ అన్నమాట. N150 అయితే ఇక నుంచి మనకి కొన్ని రోజులు కనిపించకపోవచ్చు, అఫీషియల్గా అది మాత్రం డిస్కంటిన్యూ చేయలేదు, వస్తుందేమో. బట్ ఇప్పుడైతే N160 ఉంది. సింగిల్ సీట్ వచ్చేసరికి 1,61,000 సింగిల్ ఛానల్ ఏబిఎస్ మోడల్ అయితే మాత్రం. అలాగే దీంట్లో మనకి కొత్తగా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా తీసుకొచ్చారు N160 సింగిల్ సీట్లో. అది వచ్చేసరికి 1,64,000 రూపాయల దాకా ఉంటుంది. మైలేజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మీకు ఎక్కువ మైలేజ్ వస్తుందండి యూఎస్డీతో పోల్చుకున్నట్లుగా అయితే. పర్ఫార్మెన్స్ అయితే మాత్రం మీకు కొంచెం అండర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది అనమాట ఇంజను. సో మనకి కాబట్టి ఈజీగా 55 కిలోమీటర్ల మైలేజ్ అయితే పొందొచ్చు హైవే మీద, 50 kmpl సిటీలో అయితే పొందొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక 2025 N160 యూఎస్డీ టాప్ ఎండ్ వేరియంట్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇది వచ్చేసరికి N160 సింగిల్ సీట్ కంటే కొంచెం పర్ఫార్మెన్స్ బాగుంటుంది, యూఎస్డీ తోటి వస్తుంది, మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 1,73,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది. సో ఇక దీని యొక్క మైలేజ్ వచ్చేసరికి కొంచెం డ్రాప్ అవుతుంది. సో మీరు ఒక 48 kmpl దృష్టిలో పెట్టుకొని ఈ వెహికల్ అయితే కొనుగోలు చేయొచ్చు. సో మంచిగా అగ్రెసివ్గా నడుపుకునే వాళ్ళకి సో నేనైతే ఇదే సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ బజాజ్ పల్సర్ NS 160 వన్ ఆఫ్ ది బెస్ట్ మోటార్ సైకిల్స్ అనమాట. 160cc కొంచెం స్పోర్టియర్ సెగ్మెంట్లో నా ఫేవరెట్ వెహికల్ కూడా. సో NS 160 యొక్క
ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి టాప్ ఎండ్ వేరియంట్ 1,83,000 రూపాయలు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ యూఎస్డి మోడల్ అనమాట. దీంట్లో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ తోటి నార్మల్గా ఈ స్టాండర్డ్ వేరియంట్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసరికి మీకు 1,73,000 రూపాయలు 74,000 రూపాయలకి లభించే అవకాశం అయితే ఉంది. సో ఇక మైలేజ్ వచ్చేసరికి ఒక 47-48 కేఎంపీఎల్ మైలేజ్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ వెహికల్ అయితే కొనుగోలు చేయండి. సో మంచి వెహికల్ అనమాట. 4 వాల్వ్ ఇంజిన్ తోటి వస్తుంది. చాలా స్టేబుల్గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ బజాజ్ పల్సర్ నుంచి NS 200 వెహికల్. సో వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్స్ అనమాట ఇది కూడా. సో ఇది మీరు చూస్తుంది వచ్చేసరికి బేస్ వేరియంట్, మనకి ఏదైతే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అలాగే సింగిల్ ఛానల్ ఏబిఎస్తో వస్తుంది. ఇది వచ్చేసరికి మీకు 1,97,000 రూపాయలు 96,000 రూపాయలకి లభిస్తుంది. సో దీంట్లో మనకి NS 200లో యూఎస్డి మోడల్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది. ఇది వచ్చేసరికి మీకు 2,02,000 రూపాయల దాకా పడే అవకాశం అయితే ఉంటుంది. ఇక మైలేజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 40 kmpl మీరు దృష్టిలో పెట్టుకొని వెహికల్ని అయితే కొనుగోలు చేయండి. నెక్స్ట్ బజాజ్ కంపెనీ నుంచి 2025 మోడల్ అవెంజర్ 220 ఇప్పుడు మీరు చూస్తున్నారు. దీంట్లో 160 కూడా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్న 220 వచ్చేసరికి 1,78,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్కి మీకు లభిస్తుంది. అలాగే 160cc వచ్చేసరికి 1,58,000 రూపాయలకి మీకు లభిస్తుంది. సో మైలేజ్ వచ్చేసరికి 220లో వచ్చేసరికి మీరు ఒక 40-42 కిలోమీటర్ల మైలేజ్ని అయితే పొందుతారు. 160 వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 50-55 kmpl దాకా పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీరు ఒక రిలాక్స్డ్ సిట్టింగ్ పోస్చర్ తోటి, హ్యాండ్లింగ్ తోటి అండ్ ఒక క్రోజర్ను చూస్తున్నట్లయితే హార్లీ డేవిడ్సన్ టైప్లో బడ్జెట్లో బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. సో ఈ అవెంజర్. నెక్స్ట్ బజాజ్ పల్సర్ 220F ఎవర్ గ్రీన్ వెహికల్స్ ఇన్ మార్కెట్. సో ప్రజెంట్ అయితే అప్డేట్స్ కొంచెం తక్కువయ్యాయి. సో ఫ్యూచర్లో వస్తుందని చూడాలి. ఎనీవేస్ ఈ వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ 1,77,000 రూపాయల దాకా పడుతుంది. మైలేజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 45 kmpl దృష్టిలో పెట్టుకొని వెహికల్ అయితే మీరు కొనుగోలు చేయొచ్చు. సో ఫ్యాషనేట్గా ఉంటూ ఫీచర్స్ తక్కువైనా పర్వాలేదు, ఇది నా డ్రీమ్ వెహికల్ అనుకున్నట్లయితే ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్. మార్కెట్లో ఒక లెజెండరీ వెహికల్ అని చెప్పొచ్చు పల్సర్ 220F. నెక్స్ట్ బజాజ్ పల్సర్ RS 200 2025 మోడల్ అనమాట. సో ఇది నేను రికార్డ్ చేసినటువంటి రివ్యూ. దీని నుంచి కొంచెం ఫుటేజ్ తీసుకొని చెప్తున్నాను. బికాజ్ ఆఫ్ అన్ని వెహికల్స్ షోరూంలో ఉన్నప్పుడే ఇలాంటి వీడియో చేయాలంటే అసలు కుదరదు, ఎప్పుడు అన్ని వెహికల్స్ లభించవు అన్నమాట. ఎనీవేస్ దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ సరికి 2,22,000 రూపాయల దాకా ఉంది. సో నాకు నచ్చినటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ స్పోర్టియర్ మోడల్ అనమాట బజాజ్ నుంచి. అలాగే దీని యొక్క మైలేజ్ అయితే మాత్రం ఒక 38-40 kmpl దృష్టిలో పెట్టుకొని మీరైతే కొనుగోలు చేయొచ్చు. నెక్స్ట్ 2025 బజాజ్ పల్సర్ NS 400G. ఈ వెహికల్ చాలా మంచి ప్రైజింగ్లో తీసుకొచ్చారనమాట, ఒక 400cc వెహికల్ని. సో ఇది కూడా చాలా బాగుంటుంది. NS సిరీస్ మీకు నచ్చినట్లయితే ఆల్మోస్ట్ ఇది మీకు నచ్చుతుంది. దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 2,33,000 రూపాయల దాకా ఉంది. ఇక మైలేజ్ వచ్చేసరికి ఒక 35 kmpl దృష్టిలో పెట్టుకొని ఈ వెహికల్ని కొనుగోలు చేయండి. స్పోర్టియర్ వెహికల్ కాబట్టి ఆ ప్రైస్ సెగ్మెంట్లో మనకి ఆల్మోస్ట్ N250 కూడా ఉంది, కానీ సో ఇది కొంచెం మంచి స్పెక్స్ తోటి ఉందన్నమాట. సో నేనైతే ఇదే సజెస్ట్ చేస్తాను మీకు కంపేర్ టు ద N250. నెక్స్ట్ ఇక మనం బజాజ్ పల్సర్ N250 గురించే మాట్లాడుకోవాలి. ఈ వెహికల్ మనకి 2,26,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్కి అయితే లభిస్తుంది. N సిరీస్ని కంటిన్యూ చేస్తూ హై ఎండ్ వేరియంట్ అనమాట. మైలేజ్ వచ్చేసరికి ఇది కూడా అంతే, ఒక 35-40 kmpl లోపే వస్తుంది. సో 35 కన్ఫర్మ్ చేసుకోండి. నెక్స్ట్ డొమినార్ 250 అలాగే డొమినార్ 400cc వెహికల్ బజాజ్ నుంచి టూరింగ్ వెహికల్స్ అనమాట. సో 250cc వచ్చేసరికి 2,33,000 రూపాయలకు లభిస్తుంటే డొమినార్ 400 వచ్చేసరికి 2,86,000 రూపాయల దాకా పడుతుంది. సో డొమినార్ 400 అయితే ఒక 35 kmpl, డొమినార్ 250 అయితే మాత్రం ఒక 40 kmpl దృష్టిలో పెట్టుకొని కొనుగోలు చేయండి. నెక్స్ట్ మనకి బజాజ్ ఫ్రీడమ్ 125 CNG వెహికల్. సో ఇది వచ్చేసరికి మనకి 3 వేరియంట్లో లభిస్తుంది. బేస్ వేరియంట్ ఉంటుంది 1,18,000 రూపాయలకి లభిస్తుంది. డ్రమ్ LED వేరియంట్ ఉంటుంది 1,27,000 రూపాయలకి లభిస్తుంది. డిస్క్ LED ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి టాప్ ఎండ్ 1,36,000 రూపాయల దాకా పడుతుంది. సో 1 kg CNGకి 103 కిలోమీటర్లు 102 చెప్తున్నారు, కానీ ఒక 90-85 కిలోమీటర్ల రేంజ్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక పెట్రోల్కి అయితే మాత్రం మీరు ఒక 60-65 kmpl మైలేజ్ని దృష్టిలో పెట్టుకొని ఈ వెహికల్ని కొనుగోలు చేయొచ్చు. సో లాంగ్ సీట్ దీని యొక్క స్పెషాలిటీ అన్నమాట. CNG దీని యొక్క స్పెషాలిటీ. CNG నుంచి ఒక వెహికల్ కొనాలంటే మీకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ బజాజ్ ఫ్రీడమ్ 125 CNG వెహికల్ మాత్రమే. నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం బజాజ్ నుంచి ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ వెహికల్స్. అందులో కొత్తగా 2025లో చేంజెస్తో వచ్చినటువంటి మనకి బజాజ్ ప్లాటినా 100cc వెహికల్. చాలా మంచి వెహికల్ అండి, వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్. ఎంట్రీ లెవెల్లో ఒక మంచి మైలేజ్ కోసం తక్కువ ప్రైస్లో చూస్తుంటే ఈ వెహికల్ మీరు కొనుగోలు చేయొచ్చు. సో ఇది మనకి 78,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్కి లభిస్తుంది. అలాగే ఆల్మోస్ట్ మీకు 75 kmpl దాకా మైలేజ్ పొందే అవకాశం కూడా ఇది మీకు ఇస్తుందన్నమాట. సో ఎంట్రీ లెవెల్లో మంచిగా ఒక వెహికల్ని తక్కువ ప్రైస్లో చూస్తుంటే నేను దీన్ని సజెస్ట్ చేస్తాను మీకు గట్టిగానే. నెక్స్ట్ 2025 బజాజ్ ప్లాటినా 110cc. ఇది కూడా మనకి గ్రాఫిక్స్ చేంజెస్ తోటి కొంచెం కొత్త అవతారంలో కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 89,000 రూపాయలు. ఇది కూడా మీకు అంతే 70 కిలోమీటర్ల మైలేజ్ అయితే తీసుకొస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంట్రీ లెవెల్ వెహికల్ అనమాట, మంచి మైలేజ్ కోసం. సో మీ ఫ్యామిలీని పోషించుకోవాలి, తక్కువ ప్రైస్లో కొనుక్కోని అనుకున్నట్లయితే దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్ అనమాట. హ్యాపీ కొనుక్కోవచ్చు.
నెక్స్ట్ బజాజ్ నుంచి బజాజ్ సిటీ 110X. సో ఈ వెహికల్ ఒక పర్టికులర్ పీపుల్స్ కోసం రెడీ చేయబడింది అనమాట. టెరైన్ ప్లేసెస్, రైతుల కోసం ఎక్కువగా ఉపయోగపడుతుంది. 110cc బెస్ట్ వెహికల్. 84,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్కి ఇది 2025లో అవైలబుల్గా ఉంది. ఇది కూడా అంతే, మీరు ఈజీగా 70 కిలోమీటర్ల మైలేజ్ని కనుక జాగ్రత్తగా వాడుకుంటే వస్తుందన్నమాట. సో డైలీ వర్క్ చేసుకునే విషయమే కావచ్చు, దీని మీద బరువు మోసే విషయమే కావచ్చు, ఒక వెహికల్ చూస్తుంటే ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్. ఆల్మోస్ట్ బజాజ్ కంపెనీ నుంచి ఉన్నటువంటి అన్ని మోటార్ సైకిల్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ గురించి, మైలేజ్ గురించి ఒక క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. ఆల్ ఓవర్ ఇండియా అప్రాక్సిమేట్లీ ఈ ప్రైస్ అయితే చెప్పడమే జరిగింది. మీరు మీ ఏరియాలోకి వెళ్ళి అడిగినప్పుడు ఈ ప్రైస్ మీకు ఒక 1000 రూపాయలు తక్కువ ఉండొచ్చు, లేదంటే ఎక్కువైనా ఉండొచ్చు. ఆల్మోస్ట్ ఇక్కడే ఉంటుందన్నమాట. సో మైలేజ్ కూడా సేమ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది అకార్డింగ్ టు అవర్ రైడింగ్ స్టైల్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వెళ్ళబోయే ముందు ప్లీజ్ నా ఎఫర్ట్స్ కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఐడి పక్కన ఉంటుంది, అక్కడికి వచ్చి ఫాలో మెసేజ్ చేయండి. బై బై.